మీ అవును. పాట అదే. మీరు 17 స్క్రీన్‌లో చూస్తూ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అస్సలు నాకు ఏమీ అర్థం కాలేదు. అంటే అంత పెద్ద సినిమాలో అంత పెద్ద స్టార్‌కి ఆ డాన్స్ ఎట్లా ఉన్నదంటే సాంగ్ అసలు ఫుల్ స్పీడ్ డాన్స్, ఫాస్ట్ డాన్స్. నేను అంత త్వరగా ఆ ఏజ్‌లోనే మూవీలో పాడతానని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆఫ్‌కోర్స్ మూవీలో పాడాలి నేను అనే ఎయిమ్ అయితే నాకు ఉన్నది. బట్ అంత త్వరగా నాకు ఛాన్స్ వస్తదని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. సో, చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీ. అనిపించి. ఫుల్ ఇంకా మా ఫ్రెండ్స్‌ని, చుట్టాలని సెలబ్రిటీ ఆ! అయిపోయినారు. అందరికి టికెట్ కొనిపిచ్చేసి పదండి సినిమాకెళ్దాం అని జెప్పేసి అందరిని తీసుకెళ్ళి, అక్కడ అయిపోయిన తర్వాత బయటికెళ్ళి అందరికి పార్టీ ఇచ్చేసి ఈ 40 పాటలలో మీకు బాగా నచ్చిన పాట, మీకు కనెక్ట్ అయిన పాట, కనెక్ట్ మీరు అయిన పాడిన పాటల్లో? పాటనా? ఇది చాలా టఫ్ క్వెషన్ యాక్చువల్‌గా. అంటే కనెక్ట్ అయిన పాట అంటే నేనెప్పుడైనా ఫస్ట్ సాంగ్ అనే చెప్తా. హ్మ్. అంటే ఫస్ట్ ఈస్ బెస్ట్ గదా! అవును. తర్వాత చాలా పాడుతూ ఉంటాము, నచ్చుతూ ఉంటాయి అది ఓకే. బట్ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, హ్మ్. అవి మనతో ఎప్పటికి ఉంటాయి. నేనిప్పుడు మీతో క్లియర్‌గా చెప్తున్నాను గదా! ఆ హ్మ్. రోజు ఎళ్ళినప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది. నెక్స్ట్ సాంగ్స్‌కి అంత క్లియర్‌గా గుర్తుండవు అవును. ఇంకా. అవును. ఫస్ట్ దానికి బాగా కొంచెం కామన్‌గా గుర్తుంటుంది. నడుచుకుంటే ఎళ్ళిపోతుంటది. హ్మ్. మీకు పదే పదే వినాలనిపించి, అబ్బా! ఈ పాటకి నేను జీవం పోసా. ఇప్పుడు నేను సాటిస్ఫైడ్ అయినా. హ్మ్. ఈ పాటకు నేను చాలా అద్భుతంగా పాడినాను ఈ పాట. హ్మ్. నా వరకైతే నేను అన్ని బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే. అంటే నేను అడుగుతాను యాక్చువల్‌గా మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అని చెప్పాక గూడా, నేను మళ్ళీ అడుగుతా. లేదు లేదు నాకు ఇంకో టేక్ చేయండి అంటాను. హ్మ్. సో, నా బెస్ట్ అయితే నేనెప్పుడు డెఫినిట్‌గా ట్రై చేస్తాను. ఇంకా అంత కనెక్ట్ అయింది. రీసెంట్ సాంగ్ ఇది వచ్చేసి 'దర్జాలో' పాడిన సాంగ్ వచ్చేసి, అదైతే నా వాయిస్‌కి 100% ఇంకా మ్యాచ్ అని నేనైతే ఫీల్ అవుతున్నా. అంటే అన్ని సాంగ్స్ సెట్ అవుతాయి. బట్ ఈ పర్టిక్యులర్ సాంగ్ వీళ్ళకి చాలా బావుంది అని ఇగ ఈ అనిపించేయి ఉంటాయి గదా! 'నేహా' గారైతేనే ఈ పాట పాడతారు. ఆ! అట్లా అన్నమాట. ఒక్కసారి పాడండి. భీమవరం సిన్నదాని రామలింగో ముదనేపల్లి సెంటర్‌కొచ్చా రామలింగో ఎర్ర బస్సే ఎక్కి వచ్చా రామలింగో దారిదెన్నో దలవకపాయే రామలింగో ఏయ్ జంతర మంతర జాదు చేసే అందం నారిదేవో లింగో 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 సన్నీ కూడా సైడ్ అయిపోయే సోకే నాదిరవో లింగో 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 బుగ్గుల సిగ్గులు నడుముల హంగులు పట్టుకు వచ్చావో లింగో గళ్ళలో కాటుక జల్లో మల్లలు ఎట్టుకు వచ్చావో లింగో లింగ 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 లింగో నా బాడీలో ఉన్నది స్వింగో లింగ 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 లింగో నా చేతికి ఎట్టే రింగో లింగ 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 లింగో నా బాడీలో ఉన్నది స్వింగో లింగ 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 లింగో నా చేతికి ఎట్టే రింగో సూపర్ మేడం. సూపర్. అంటే నేను ఈ పాటను బయట విన్నా. హ్మ్. అంటే ఒక రకమైన వైబ్స్. కొంచెం హుషారు. అంటే ఇది కొంతవరకు తెలంగాణ సంస్కృతి ఆ! ఉంటున్నట్టు ఆ కొంచెం పదాలు గావచ్చు. రాగా ఆ! ఆ! రాగా ఆ! ఉంటది కొంచెం సౌండ్. జానపదాలున్నట్టు ఉంటది. మంచి తీన్మార్ బిట్‌లో. ఆ! ఇంతమంది డైరెక్టర్‌లతోని, మ్యూజిక్ డైరెక్టర్‌లతోని కలిసి పనిచేసారు కదా మేడం. మీకు మంచిగా అనిపించిన డైరెక్టర్ మంచిగా అంటే అనిపించిందా? మీకు మీతో పని ఈ సార్‌తోనైతే నేను చాలా మంచిగా జర్నీ చేసిన. ఈ సార్‌తోని చాలా ఆ! బాగా హ్యాపీగా వర్క్ చేసిన ఆ! అనిపించే బట్ డైరెక్టర్. అందరూ నాకు మంచిగానే ఉన్నారండి. అంత బాగోకుండా అయితే ఎవరు లేరు. ఆ కంఫర్ట్ అయితే డెఫినెట్‌గా అందరూ ఇచ్చారు. నిలిచిపోయింది అంటే నాకు ఫస్ట్ రికార్డింగ్ అయితే ఎక్కువ నిలిచిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అంత టైం గూడా స్పెండ్ జేయాలి గదా! లైక్ ఆయన ఇవాళ పాడిచ్చేసి, మళ్ళీ రేపు గూడా మళ్ళీ ట్రై చేద్దామని సెకండ్ టైమ్ గూడా పిలిచి, మళ్ళీ పాడిచ్చి, అవకాశం ఇంకా మనో గారు గూడా ఉన్నారు ఆ రోజు అక్కడ. "నువ్వు టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. కూల్‌గా ఉండు, పాడు" అని చెప్పి అంత గైడ్ చేసి, పాడిచ్చి, అదైతే ఇంకా బాగా మైండ్‌లో నిలిచిపోయింది. ఓకే. ఒకవేళ మీకు ఈ ఈ ఈ డైరెక్టర్‌తోని నేను పాట పాడాలనే ఈ అవకాశం వస్తే బావుండు హ్మ్. అనిపించే డైరెక్టర్. నాకు 'డీఎస్‌పీ' గారి దగ్గర పాడాలని బాగా ఉంది. నాకు పిచ్చి అసలు ఆయన మ్యూజిక్ అంటే గాని, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, నాకు పిచ్చి కంటే ఆయన సాంగ్స్ అంటే ఎంత పిచ్చో నాకు, ఆయనంటే పర్సనల్‌గా నాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ. ఎందుకు అనంటే, ఇదివరకి సాంగ్స్ ఒకవేళ చూసుకొనుంటే గనక, 'చిత్ర' గారు, 'జానకి' గారు, 'సుశీల' గారు వీళ్ళందరూ లైక్ హై పిచ్ వాయిసెస్ అన్నమాట. హ్మ్. హై స్కేల్‌లో ఉండేవి సాంగ్స్ అన్నీ. హ్మ్.
నేను పర్సనల్‌గా కొన్ని చోట్ల ఫేస్ చేసింది ఏంటంటే, నాది బేస్ వాయిస్. హ్మ్. నాది హై పిచ్ వాయిస్ కాదు, బేస్ వాయిస్. సో, అంటే ఈ వాయిస్ తోటి సాంగ్స్ పాడాలా? ఈ వాయిస్ సాంగ్స్ పాడడానికి పనికిరాదు. ఇట్లా నేను కొన్ని చోట్ల అనిపిచ్చుకున్నాను. బట్ దేవి గారొచ్చి ఏం జేశారంటే, ఆ ట్రెండే మార్చేశారసలు. ఫస్ట్ టైమ్ నాకు దెలిసి మూవీస్‌లో బేస్ వాయిస్ తోటి అమ్మాయిలకి బేస్ వాయిస్ తోటి ఉండే సాంగ్స్ ఆయననే చేశారు. ఆయన వల్లనే ఎక్కువ పాపులర్ అయినియి. క్రేజ్ గూడా ఒచ్చాయి. సో, నా వాయిస్‌కి ఆయన సాంగ్స్ వల్ల న్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతుంటానెప్పుడు. ఎందుకంటే అలాగే ఉండుంటే గనక ఆ హై పిచ్‌లో ఉండే సాంగ్సే అట్లాగే కంటిన్యూ అవుతా ఉంటే గనక అప్పుడు అది ఆ బ్రేక్ అయ్యేది కాదేమో మేబీ. హ్మ్. ఇంకా మీ వాయిస్ పనికిరాదు, పాటలు పాడొద్దు అనేసేవారేమో నన్ను. టాప్ వాయిస్ ఉన్నోళ్ళే. ఆ! వాళ్ళే సర్వైవ్ అయ్యేవాళ్ళేమో. నాలాంటి వాళ్ళు మేబీ సర్వైవ్ అయ్యేవాళ్ళు కాదు. బట్ ఈ ఒక్క కారణం వల్ల నాకు డీఎస్‌పీ గారంటే నాకు చాలా రెస్పెక్ట్ నాకు. ఓకే. 'డీఎస్‌పీ' గారి మ్యూజిక్‌లో నుంచి ఏదైనా ఒక పాట మీకిష్టమైనది. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు. వీడు మొండోడు అని ఊరు వాడ చెబుతున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, మెత్తని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, మెత్తని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి. కానీ ఒక పాటకి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో గానీ, ఆ పాటకు జీవం పోయాలంటే అసలు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్, ఎంత డెఫినెట్‌గా కమిట్మెంట్. చాలా హార్డ్ వర్క్ ఉంటది. అది కొంతవరకు నేను గూడా అనుకుంటుంటాను. పాడిన సింగర్స్‌కి వచ్చినంత పేరు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్‌కి రాదు. కొంచెం ఆ విషయంలో నాకు పాపం అనిపిస్తది. ఎందుకంటే సింగర్ అనేవాళ్ళు వెళ్తారు స్టూడియోకి. ఒక 2 అవర్స్ మహా అయితే 3 అవర్స్ పాడేస్తారు, వచ్చేస్తారు. కానీ దాని వెనక వీళ్ళు పాడే ముందు చాలా వర్క్ జరుగుతది. వీళ్ళు పాడిన తర్వాత గూడా చాలా వర్క్ జరుగుతది. బట్ అంత క్రెడిట్ రాదు మ్యూజిక్ డైరెక్టర్స్‌కి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ సాంగ్స్ ట్యూన్‌లన్నీ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారా? లేకపోతే సింగర్స్ చేస్తారా? లేకపోతే రైటర్స్ చేస్తారా? అయ్యయ్యో! మిగిలిన వాళ్ళకి ఏం సంబంధం లేదు. క్రెడిట్ మొత్తం మ్యూజిక్ డైరెక్టర్‌దే. హ్మ్. అంటే ట్యూన్ నుంచి లిరిక్స్ గూడా లిరిసిస్ట్‌కి నాకు ఇలా కావాలి, అలా కావాలి అని వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటారు. ఎవరు కావాలని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే ఒక 2, 3 లైన్స్ అంటే ట్యూన్ చేసేటప్పుడే ఒక 2, 3 లైన్స్ లిరిక్స్ గూడా అనుకుంటారనమాట. టోటల్ సాంగ్ గాదు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2, 3 లైన్స్ దాన్ని లిరిసిస్ట్ తర్వాత కంటిన్యూ చేస్తారు. ప్రతీదీ చేయాల్సిందే గదా! మనకందులో అవును. ఇంత చిన్న సౌండొచ్చినా గానీ ప్లేయర్స్ అంతా ప్లే జేయడము, టెక్నీషియన్స్ దాన్ని మళ్ళీ మిక్సింగ్ అవుతది, మాస్టరింగ్ అవుతది. చాలా ప్రాసెస్ ఉంటది. సింగర్స్‌కి గూడా ఫస్ట్ అంటే సింగర్ సెలక్షన్ మళ్ళీ. హ్మ్. ఫస్ట్ ట్రాక్ ఒకళ్ళు పాడతారు. తర్వాత మెయిన్ ఇంకొకళ్ళు పాడతారు. అది బాలేదనుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళు పాడతారు. అలా కానీ చాలా వర్క్ ఉంటది. సింగర్స్‌కు అతి కష్టమైందేంటంటే గొంతును కాపాడుకోవడం. ఆ! కనీసం తినాలనుకున్నది తినలేకపోవడం. ఆ! అట్లా మీ విషయంలో మీకు అట్లా ఏమన్నా ఉందా మేడం? ఏమో బై గాడ్స్ గ్రేస్ అలాంటిది నాకేం లేదు. హ్మ్. కానీ నేను షోస్‌కెళ్ళినప్పుడు పక్క సింగర్స్ అందరిని చూస్తుంటా గదా! లైక్ చాలా కేర్ అవసరం అవుతది. కొంతమందికి అంటే ఇట్లా ఫ్లాస్క్‌లో హాట్ వాటర్ కానీ అండ్ పెప్పర్ వాటర్ కానీ, లవంగం వాటర్ గానీ ఇవన్నీ తెచ్చుకుంటారు. అండ్ కొంతమందికేమో బనానా తింటే వాయిస్‌లో పెరుగు స్ట్రక్ తినరు. అవుతది. అది పడదు. కొంతమందికి కర్డ్ మీరు చెప్పినట్టు అది పడదు. అలా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కొంతమంది ఎక్కువ కారం తింటే వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేరనమాట. అండ్ కూల్ వాటర్ తాగకుండా హాట్ వాటర్ తాగుతూ ఇట్లా ఈ రూల్స్ అన్నీ, ఈ రెగ్యులేషన్స్ అన్నీ మీరు పాటిస్తారా? లేకపోతే అన్నీ అంటే నాకు దేనివల్ల అంత ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. హ్మ్. ఆ విషయంగా కొంచెం లక్కీ.
కొంతమంది సింగర్‌లు అన్నం తినకుండా ఒక 2 డేస్ వరకు ఉండి ఓన్లీ జ్యూస్ తాగుతూనే గొంతు కాపాడుకొని, ఆ హ్మ్. ఎనర్జీ కోసం అట్లా చేస్తారంట కదా మేడం? అన్నం తినకుండానా? అంటే ఓన్లీ జ్యూసులు తాగితే గొంతును కాపాడుకోనికి నియమ నిబంధనలు పాటిస్తూ. అదే ఇప్పుడు చెప్పాను గదా! ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి తింటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను మీరు అడిగారు కదా! కొంచెం బిస్కెట్స్ గానీ, వేఫర్స్ గానీ అట్లాంటివి ఏమైనా తింటే కొంచెం ఇక్కడ ఏదో స్ట్రక్ అయినట్టు అనిపిస్తదనమాట నాకు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్ వల్ల కొన్ని ఇష్యూస్ వాళ్ళకుంటాయన్నప్పుడు వాళ్ళింకా అది మానేసి కొంతమంది మెడిసిన్స్ కూడా తీసుకుంటారు. అంటే వాయిస్‌లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా ముందు నుంచే మెడిసిన్స్ తీసుకోవడం అలా కొంతమంది చేస్తారు. ఓకే. మీరు పాటలు పాడిన తర్వాత రికార్డింగ్ చేయించుకొని అది బయటికి రిలీజ్ చేయకుండా ఉన్న పాటలు సందర్భాలున్నాయా మేడం? అయ్యో! ఎందుకులే ఉన్నాయి. అంటే పాడిన తర్వాత రిలీజ్ చేయకుండా ఉన్న సందర్భాలున్నాయి. అండ్ పాడితే నా పేరు లేకుండా వేరే పేర్లు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. నాకైతే ఒక సాంగ్ నాకలా జరిగింది. నా వాయిస్ అయితే ఉంటుంది సాంగ్‌లో. వినిపిస్తుంటది. మనం వింటుంటే కూడా వినిపిస్తుంటది. బట్ నా నేమ్ మాత్రం ఉండదనమాట. ఎందుకట్లా? అంటే వేరే సింగర్‌తో కూడా పాడిచ్చారు ఆ సాంగ్ నా విషయంలో అయితే. అది, ఇది కలిపి పెట్టారు 2. హ్మ్. ఆ సింగర్ ఆవిడ పెద్ద సింగర్ అనమాట. తనది, నాది 2 మెర్జ్ చేసి, క్లబ్ చేసి పెట్టారు. అంటే మధ్యలో కొన్ని, కొన్ని లైన్స్ నావుంటాయి. ఓకే. కొంచెం సిమిలర్‌గా ఉంటది వాయిస్ మా ఇద్దరిది. అందులో ఏంటంటే ఇంకా ఆవిడ పేరే ఏసేసారు. ఇప్పుడు నేను కొంతమంది సింగర్స్ పేరు చెప్తా. వాళ్ళ పాట మీరొకటి పాడాలి. ముందుగాల ఎస్‌పీబీ. అసలాయన ఏం పాటని పాడతాం, ప్రతి పాట బావుంటుంది ఏదన్నా గదండీ! ఒకటి. కొంటెగాన్ని కట్టుకో, కొంగు తీసి చుట్టుకో, కోటి వన్నెలున్నవాడా, అందమంతా ఇచ్చుకో, అందినంతా పుచ్చుకో, వాలుకల్లా చిన్నదానా, తీరాలి ముచ్చట్లు, సాగాలి ఇచ్చట్లు, సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు, కొంటెగాన్ని కట్టుకో, కొంగు తీసి చుట్టుకో, కోటి వన్నెలున్నదానా. నెక్స్ట్ 'జేస్‌దాస్'. లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది. 'కీరవాణి' గారు. కాలేజీ పపల బస్సు ఏసీని చూసిన ఫ్రెష్, కాలేజీ పపల బస్సు ఏసీని చూసిన ఫ్రెష్, బ్రేకేస్తే పెద్ద ఇష్యూ, మన్మదని డిషుమ్ డిషుమ్, జింతా తచ్చి తచ్చి తచ్చింతా తత్తా, జింతా తచ్చి తచ్చి తచ్చింతా తత్తా. 'చిత్ర' గారు. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో కలిసినవి నా కొంటె బాసలివే, అందాల వయసేదో తెలీదా మరి, విరబోసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే తెలిసేనులే, బడి చేరే వయసెన్నడో కన్నానులే. నెక్స్ట్ 'జానకమ్మ' గారు. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, మను గారు. అందం ఆకుమడి వేసే తలుపు గడి వచ్చానే ఇష్టం పడి, వయసు విధి బడి తెరిచా మోజు పడి వచ్చేయి నా వెంబడి, డీఎస్‌పీ. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు,
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్లసీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, టమాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. తమన్. రాములా రాములా నన్నాగం చేసిండురో, రాములా రాములా నా ప్రాణం తీసిండురో. ఓకే. ఓకే. సూపర్ మేడం. ఇప్పుడు మీకు పాటలు ఇంత అద్భుతంగా పాడుతున్నారు కదా! మీకు గురువు అని చెప్పుకోవాలంటే ఎవరి పేరు చెప్తారు? నాకు క్లాసికల్‌లో గురువుగారు వచ్చి మహాలక్ష్మి మేడం. యాక్చువల్లీ ఇంకా ఇద్దరు ముగ్గురు దగ్గర మారాను. అండ్ లైట్ మ్యూజిక్ అండ్ సినీ సాంగ్స్ వచ్చేసి సూర్య కార్తిక్ గారు. ఓకే. మీకు ఎప్పుడు యాక్టింగ్ అవకాశం రావడం గానీ, మీరు యాక్టింగ్ చేయడం గానీ అటువంటిది ఏమన్నా జరిగిందా మేడం? యాక్టింగ్ వచ్చాయి, ఛాన్సెస్ అయితే వచ్చాయి. కానీ చేయలేదు. ఈ మధ్య రీసెంట్‌గా ఒక చిన్న రోల్ చేశాను ఒక మూవీలో. ఏం మూవీ? అది రిలీజ్ అవ్వలేదు కాబట్టి చెప్పకూడదు. అంటే పోనీ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్? హీరోయిన్ ఫ్రెండ్. హీరోయిన్ ఫ్రెండ్. ఒక మంచి హీరోయిన్ క్యారెక్టర్ వస్తే చేయగలుగుతారా మేడం? హీరోయిన్ అంత సీన్ నాకు లేదు. కాబట్టి నేను చేయను. అంత అనుకోవట్లేదు. జస్ట్ ఏమన్నా ఇట్లా ఈ టైప్‌లో ఏమన్నా రోల్స్ లాగా వస్తే మేబీ బావుంటే చేస్తాం. అంటే అది మెయిన్ ఎజెండా అనేం కాదు. మనం మెయిన్ సింగరే కదా! ఓకే. ఏమైనా బట్ వస్తే దాంట్లో ఓకే. ఏమన్నా బట్ వై నాట్ అన్నట్టు. వచ్చింది కదా! వై నాట్ అన్నట్టు. ఓకే. చివరిగా మా బీఆర్‌కే న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట. మీరు సింగరా? బాత్రూమ్ సింగర్. బాత్రూమ్ సింగరా? మరి పాడండి. మీరు కూడా ఒక పాట పాడండి. ఇద్దరం కలిసి పాడదాం ఒకటి. అంటే నేను సినిమా పాటలు చాలా తక్కువ. ఒక మంచి సాంగ్ చెప్పండి. చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందే తందుకే పుట్టానే బొమ్మా. ఇట్లా ఇట్లా నాకు మంచి డ్యూయట్ సాంగ్ చెప్పండి. అది వచ్చా మీకైతే? రాను బొంబాయికి రాను, అదొచ్చా? అది పాడండి అయితే. పాడదాం. మీరు పాడ. ఫస్ట్ అబ్బాయి కదా. అద్దాల మెడలున్నాయే. మీరు పాడతారు కదా. పాడతా అంటే కలిసి పాడదాం అంటున్నారా? నేను పాడిన తర్వాత ఫీమేల్ వర్షన్. గోదారి గట్టు మీద రామసిలకానే, గోరింట పెట్టుకున్న సుందా మామావే, ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోతుందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోనే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే, గోదారి గట్టు మీద రామసిలకానే, గిపెట్టి గింజుకున్న నీకు దొరకానే. ఏ స్వప్నాలు కల సౌందర్య ఓకే. ఏ స్వప్నలోకాల సౌందర్య సౌందర్య రాసి రాసి, నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏనేమి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తల తల తారక. సెల్ ఫోన్ మీద ఒక ఫోక్ సాంగ్ ఉంది, అది పాడతా. అరే కొక్కరకో అల్లారంతో పనేం లేదురా మామ, మార్కెట్లో కొత్త రకం కోడొచ్చింది కొత్త జన్మ, అరే తెల్లారిందా ఒకటైపోతాదిరా దీన్ని హంగామా, రోజంతా దీనితో ముడిపడి ఉంటది ప్రతి ఒక్కడి సినిమా, ఏంటది ఎట్టాంటిది అరే చెప్పు ఏడాది దొరుకుతుంది, అరే 5-6 ఇంచులే ఉంటది, అరే చేతులు ఇమిడిపోతుంది, తడిమి చూసుకొని పై జేబులు కూడా అది ఉంటుంటది. ఏంటది? సెల్లు 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 సెల్లు, అమ్మ తోడు నిజంగానే ఇది మిలీనియం మిరకిల్లు, సెల్లు 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 సెల్లు, దీన్ని మాయలోనే పడనివాడు ఈ లోకంలోనే నిల్లు. సూపర్ సూపర్. ఇంకేమైనా సాంగ్ పాడు. నేను చేసిన సాంగ్ ఒకటి ఉంది, అమ్మ మీద సాంగ్, ఫోక్ సాంగ్, అదొకటి పాడుతా. నీ గర్భగుడిలోనే జన్మించినానే ఓయమ్మా, కనురెప్ప తెరిచి చూసిన దేవత నువ్వమ్మా, నీ గర్భగుడిలోనే జన్మించినానే ఓయమ్మా, కనురెప్ప తెరిచి చూసిన దేవత నువ్వమ్మా, జోల పాటలను పాడినవే, కొలవలేని ప్రేమ పంచినవే, నీ జన్మొక్కటుందని మరచినవే, నా నవ్వులోని లోకం చూసినవే, నాకు జన్మనిస్తే చాలు అనుకున్నావే,
నీ ప్రాణము పణంగా పెట్టినావే నీ గర్భగుడిలోనే జన్మించినావే ఓయమ్మా కనురెప్ప తెరిచి చూసిన దేవత నువ్వమ్మా నా దేవత నువ్వమ్మా నా దేవత నువ్వమ్మా. సూపర్ 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 మేడం. చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ మీ అభిమానులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఏమైనా కష్టాలు ఉంటే కొంచెంసేపు పక్కన పెట్టేసి మీకంటూ మీరు కొంచెం స్పేస్ తీసుకొని టైం తీసుకొని మైండ్లో రిలాక్స్ అయ్యి కొంచెం చిల్ అవుతూ ఉండండి. మధ్యలో మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోండి. అలా అలా లైఫ్లో ఉంటా ఉంటే మనం కొంచెం హ్యాపీగా ఉంటాం అనమాట. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా కృతజ్ఞతలు.